గణపతి సందేశాలు ఆడియో నెంబర్ 2. ఇప్పుడు 10వ ప్రశ్నని మనం చూద్దాం. 10. దేవుడు ఎవరు? ఆ పేరుతో ఎవరున్నారు? వారు ఎలా ఉంటారు? అసలు మనం అందరము అనుకునే దేవుడు ఎవరు? ముందుగా మనం అందరం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, చాలామంది పూజించే గణపతి, శివుడు, వెంకటేశ్వరుడు వీరే కాక ఇంకా ఎంతోమంది ఇతరులు వీరు ఎవరూ దేవుళ్ళు కాదు. జీసస్, మొహమ్మద్, ఇతర ప్రవక్తలు వీళ్ళెవ్వరూ దేవుళ్ళు కాదు. వీళ్ళందరూ మనలాంటి మానవ మాతృలే. సత్యాన్ని శోధించి అన్వేషించి సత్యసిద్ధులైనవారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదిగిన మనలాంటి మనుషులు మాత్రమే. నిజానికి వీరెవరూ దేవుళ్ళు కాదు. దేవుడు అంటే అతీత మనిషి అని మన పెద్దవాళ్ళు మనకి నేర్పించారు. ఈ అతీత మనిషి మనలాగే ఉన్నా అనేక విషయాలలో మనకంటే మించినవాడు అని నమ్ముతున్నాం. ఈ దేవుడనేవాడు ఒక మూల శబ్దం నుంచి, ఒక మూల శక్తి నుంచి ఉదయించినవాడు అని చిన్నప్పుడు మా తాతయ్య చెప్పగా కూడా విన్నాను. కానీ నేను కూర్చొని కళ్ళు మూసుకున్నప్పుడు యోగిలా ఉన్న ఒక ఆయన కనిపించారు. ఆయనను నేను అడిగాను, దేవుడంటే ఎవరో నాకు చెబుతారా? దానికి ఆయన, నేను దేవుడను, నిన్ను సృష్టించిన వాడిని నేనే, నీకు ఏ ఏ ప్రశ్నలకు సమాధానాలు కావాలో అడుగు, చెబుతాను అన్నాడు. అదేంటి సార్ అలా అంటారు? మిమ్మల్ని నేను ఎక్కడా చూడలేదు, ఏ గుడిలోనూ చూడలేదు, కనీసం మీ ఫోటో కూడా చూడలేదు, కానీ మీరేమో నేను దేవుడు అని అంటున్నారు. మీరేమిటి, దేవుడేమిటి, నాకేమీ అర్థం కావటం లేదు, దయచేసి కాస్త వివరంగా చెప్పండి అన్నాను. అప్పుడు ఆయన ఈ విధంగా వివరించారు. దేవుడు అనే పదవిని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరందరూ అనుకున్నట్లు ప్రతి ఒక్కరికి ఒక పూర్ణాత్మ ఉంటారు. ఈ పూర్ణాత్మ మనల్ని సృష్టిస్తాడు. ఈ పూర్ణాత్మకు తాను నేర్చుకున్న సత్యాన్ని పూర్తిగా మననం చేసుకొని మిగిలిన వారికి తాను ఉపయోగపడాలి అనే తపన ఉంటుంది. ఈ పూర్ణాత్మ ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి ఎదిగి ఉంటుంది. అది వేరే లోకంలోకి వెళ్తూ ఇక్కడ కొన్ని అంశాత్మలను తయారు చేస్తుంది. ఈ పూర్ణాత్మ తన అంశాత్మల ఆధ్యాత్మిక అభివృద్ధిని గమనిస్తూ అక్కడ అంటే ఆ లోకాలలో అది కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇక్కడ అంశాత్మ ముఖ్యమైన పనులు ఆధ్యాత్మికతను, భౌతికతను పెంచుకుంటూ వెళ్ళటం. అంశాత్మ చేయవలసిన ముఖ్యమైన పనులు ఇక్కడ తెలుసుకుంటున్నాం మాస్టర్స్. ఆధ్యాత్మికతను, భౌతికతను పెంచుకుంటూ వెళ్ళటం అంటే ఆత్మతత్వం గురించి, మన చుట్టుపక్కల జరిగే విషయాల గురించి తెలుసుకొని మనకు కావలసిన జ్ఞానాన్ని పొందటం. అంటే సుఖాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని మనలో నుంచి మనం బయటకు వచ్చి శ్రద్ధగా అన్ని విషయాలను తెలుసుకోవటం. ఎప్పుడైతే ఈ అంశాత్మ అన్ని విధాలుగా జ్ఞాని అవుతాడో ఆటోమేటిక్గా అతను పూర్ణాత్మ అవుతాడు. ఎప్పుడైతే అంశాత్మ పూర్ణాత్మ అవుతుందో అప్పుడే దేవుడు అవుతాడు. కానీ దానికి ముందు కూడా నువ్వు దేవుడివే అన్న విషయం మరవవద్దు. ప్రతి మనిషిలోనూ నిగూఢంగా ఉన్న చైతన్యం, శక్తి అనే దేవుడు అనటం పూర్తి సత్యం. కనుక ప్రతి మనిషి దేవుడే. నీ దేవుడు అంటే నీ పూర్ణాత్మ. నువ్వు దేవుడవు కావాలి అంటే నువ్వు పూర్ణాత్మవి కావాలి అన్నమాట. అందుకు పెద్దగా కష్టపడవలసిన పని లేదు. కొద్దిగా శ్రమ పడితే చాలు. అది కూర్చొని కళ్ళు మూసుకోవటం మాత్రమే. కాబట్టి తప్పకుండా చేయండి. నా తర్వాత ప్రశ్న 11. ఎన్నో లోకాలు ఉన్నాయి, ఈ మాట వాస్తవమేనా?
మనకు తెలియని లోకాలు ఎన్నో ఉన్నాయి. ఈ మాట నిజం. ఈ మాటలో ఎటువంటి సందేహము లేదు. ప్రస్తుతం మనం నివసించే భూమి కూడా ఎన్నో లోకాలలో ఒకటి. మన శాస్త్రజ్ఞులు మనకు తెలిసినవి చాలా కొంచెం మాత్రమే. మన శాస్త్రజ్ఞులు మనకు తెలిపినవి చాలా కొంచెం మాత్రమే. మనకు తెలిసిన లోకాలు కాకుండా మనకి తెలియని లోకాలు కోట్ల సంఖ్యలో ఉన్నాయి. ఈ లోకాలలో కూడా మనుషులు ఉన్నారు. అయితే వారు మనలానే లేకపోవచ్చు. ఎందుకంటే ప్రతి లోకం మన లోకంలాగే లేకపోవచ్చు కదా. అక్కడి వాతావరణం, అక్కడి లోకపు తీరు భిన్నంగా ఉండవచ్చు, ఉంటాయి కూడా. దానికి కారణం ఉంది. ప్రతి లోకాన్ని ఒక యోగేశ్వరుడు అంటే ఒక గ్రాండ్ మాస్టర్ తయారు చేస్తాడు. ఆయన తనకు నచ్చిన విధంగా ఆ లోకాన్ని నిర్మిస్తాడు. అటువంటి లోకం ఏర్పడిన తరువాత మనలాంటి వాళ్ళు అక్కడ ఏమి ఉందో, అక్కడ మనం ఏమి నేర్చుకోవాల్సి ఉందో అని చూస్తాం. అక్కడికి వెళ్ళి మనం అక్కడ జన్మించి అక్కడ ఏమి నేర్చుకోవాలో అవి నేర్చుకుంటాం. ఏ మాస్టర్ కూడా ఉన్నదానిని మళ్ళీ సృష్టించడు. ప్రతి మాస్టరు ప్రస్తుతం ఉన్న లోకాలకు విభిన్నంగా తాను సృష్టి చేస్తాడు. ఈ విధంగా రకరకాల లోకాలకు వెళ్ళి రకరకాల విద్యలను నేర్చుకొని ఒక ఉన్నత స్థాయికి చేరుతాం. ఈ ఎదుగుదలకు మనం కార్యరూపం ఇస్తే కానీ మనకు ఆనందం కలగదు. అప్పుడు మనం కూడా ఒక సృష్టికర్త కావచ్చు. అందుకు ఎంతో సులభమైన పద్ధతి. కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం, శ్వాస మీద ధ్యాస ద్వారా మన గురించి మనం నిరంతరం తెలుసుకోవటం. ఆధ్యాత్మికంగా మనం ఉన్నతిని సాధించినప్పుడు ఇది సాధ్యం. ఇది చాలా సులభం కూడా. దేనికైనా సరే మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. ఈ విషయం గుర్తుంచుకోండి. ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఫలితం రాకపోతే మీ ప్రయత్నం లోపమేనని గ్రహించండి. దానికి ఇంకా ఎవ్వరూ బాధ్యులు కారు. అచిర కాలంలోనే మీలో మార్పు మీరే తీసుకురాగలరు. తర్వాత మనం ఇంకొక ప్రశ్నలోకి వెళ్దామా? 12వ ప్రశ్న. మనకు ఇంత శక్తి, ఇంత సామర్థ్యము ఉంటే ఎంతమంది దీనిని ఉపయోగిస్తున్నారు? మిగతా వారు ఇతరుల మీద నిరంతరము ఆధారపడి పనిచేయాలని వారుగా ఎందుకు మిగులుతున్నారు? ప్రతి మనిషి కూడా జన్మించేటప్పుడు అందరిలానే జన్మిస్తాడు. అందరూ సమాన చైతన్యం, సమాన శక్తితోనే పుడతారు. కానీ మనలో నిద్రాణమై ఉన్న శక్తులను కొందరు మాత్రమే తెలుసుకుంటారు. సాధారణంగా అందరూ తెలుసుకోవటానికి నిరాకరించే విషయం ఏమిటంటే మన పుట్టుక, వాతావరణం, మనుష్యులు అన్నీ కూడా మన ఇష్ట ప్రకారం మనమే నిర్ణయించుకొని వస్తామన్న సంగతి. కానీ చాలా కారణాల వల్ల మన పుట్టుక గురించి మనం తెలుసుకోలేం. మనల్ని ఎప్పుడూ సినిమాలు, టీవీలు, పనికిమాలిన కబుర్లు, ఉచిత సలహాలు, ఇటువంటి పనికిమాలిన అలవాట్లే ఆనందపరుస్తూ ఉంటాయి. ఇటువంటి వాటిని మనం ప్రోత్సహిస్తూ ఉంటే మనకు సహజంగా ఉండే శక్తి, సామర్థ్యం ఉపయోగం లేకుండా అలాగే ఉండిపోతాయి. అనవసరమైన మాటల వల్ల మనలో ఉండే శక్తి వృధా అవుతుంది. శక్తి వృధాతో పాటు మన పుట్టుక కారణం గురించి తెలుసుకునే విషయం కూడా వృధా అవుతుంది. మనం ఇక్కడకు వచ్చింది సృష్టి రహస్యాలు తెలుసుకోవటానికి, 2 మన గురించి మనం అంటే మన ఇతర జన్మల గురించి తెలుసుకోవటానికి, 3 మన చుట్టూ ఉండే మనుష్యుల నుంచి అనేక విషయాలు తెలుసుకోవటానికి. మరి మన జీవితంలో ఇటువంటివి ఎప్పుడైనా చేశామా? లేదు. మనం ఇక్కడకు వచ్చింది 0 మార్కులతో వచ్చి 100 మార్కులతో తిరిగి వెళ్ళాలి, 100 మార్క్స్తో తిరిగి వెళ్ళాలి అని మనం నిర్ణయించుకొని వచ్చాం. కానీ మనం చేసే పనులేమిటో, ఎందుకు మన అమూల్యమైన కాలాన్ని వృధా చేసుకుంటున్నట్లు? ఇటువంటి ఆలోచనలు మీకు వచ్చినప్పుడే మీరు మీ కాలాన్ని, మీ శక్తిని, సామర్థ్యాన్ని సక్రమంగా ఉపయోగించుకోగలుగుతారు.
అయితే మీలో చాలామందికి ఒక అనుమానం రావచ్చు. అదేమిటంటే, ఈ లోకంలో తమ శక్తిని సామర్థ్యాన్ని చాలామంది వృధా చేస్తున్నారు కదా అని. అది 100కి 100 పాళ్ళు నిజం. ఎందుకంటే మనలో 1% మాత్రమే తాము ఎందుకు వచ్చాం, తరువాత ఎక్కడికి వెళ్తాం, ఇక్కడేం చేయాలి అనే ప్రశ్నలు కళ్ళు మూసుకొని తెలుసుకోగలుగుతున్నారు. ఎవరూ కూడా ఈ నిజాలకు తెలుసుకోలేనంత కాలము, ఈ నిజాలను తెలుసుకోలేనంత కాలం తమకే కాకుండా సమాజానికి కూడా ఏ విధంగా ఉపయోగపడలేరు. నువ్వు నీకు కానీ సమాజానికి కానీ ఉపయోగపడాలి అంటే ఈ నిజాలను నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే నువ్వు అందరికీ ఉపయోగపడతావు, ఎవ్వరి మీద ఆధారపడవు. అప్పుడు నీ శక్తి, సామర్థ్యం, పుట్టుక అన్నీ సార్థకమవుతాయి. అప్పటి వరకు మీరు ఎవ్వరికీ ఉపయోగపడలేరు, శక్తిహీనులుగా ఉంటారు. ఈ లోకంలో చాలామంది శక్తిహీనులు, నిస్సహాయంగా వేరే వారి మీద ఆధారపడిన వారు ఉన్నారు. వారు మీలాంటి వారే, వారికి నోరుంది, కానీ దేనిని గురించి కూడా మాట్లాడలేని అభాగ్యులు, మూగవారు. అలా అని మీరేమీ సంతోషపడకండి. మీరు మీ గురించి తెలుసుకోక పూర్వం ఎంత అభాగ్యులో వారు అంతే. మీరు తెలుసుకున్నారు, వాళ్ళు ఇంకా తెలుసుకోలేదు, అంతే తేడా. ఈ విధంగా మొదటిసారి కనిపించిన యోగీశ్వరుడు మళ్ళీ కనిపించి మన శక్తిని, సామర్థ్యాన్ని ఎంత చక్కగా ఉపయోగించాలో చెప్పారు. తర్వాత ప్రశ్న ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు, కానీ ఇలా వచ్చింది. సృష్టికర్త అంటే ఎవరు అని నా మనసులో నుంచి ఒక కంఠం వినిపించింది. నేను అనుకున్నాను, మొన్ననే కదా దేవుడంటే ఎవరు అని అడిగాను, మళ్ళీ ఈ సృష్టికర్త ఎవరు? దేవుడికి సృష్టికర్తకు ఏమైనా తేడా ఉందా? మళ్ళీ కూర్చొని కళ్ళు మూసుకున్నాను. అప్పుడు ఇలా వచ్చింది. సృష్టికర్త అంటే ఏదైనా సృష్టించినవాడు అని అర్థం. దేవుడు అంటే మన పూర్వాత్మ అని అర్థం. సరే అని అనుకొని పూర్తి సమాధానం వచ్చినప్పుడు నాకే అర్థమవుతుందని కూర్చొని మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. మళ్ళీ మొదలైంది సమాధానం. ఇప్పుడు మీరు భోంచేశారు, మీ ఆవిడ మీరు భోంచేశారు. మీ ఆవిడ వంట చేసింది, జాగ్రత్తగా చదవండి. చేసింది అంటే తయారు చేయండి, అంటే అన్ని వస్తువులను మార్చి మన శరీరానికి తగ్గట్లుగా తయారు చేయటం అన్నమాట. కానీ ఎవరూ కూడా ఈవేళ మా ఆవిడ భోజనం సృష్టించింది అని అనరు. ఎందుకంటే చాలా కాలం నుంచి అందరూ మొదట ఉన్న పద్ధతినే ఉపయోగించి భోజనం చేస్తున్నారు. కానీ భోజనంలో కొత్తగా చేసిన వంటను ప్రయోగం అంటారు. కొత్తగా చేసిన ఏ పనినైనా ఆ పనిని సృష్టించడం అంటారు. కనుక ఒకప్పుడు ఎవరో ఒకరు ఈ భోజనంను సృష్టించిన వారే కదా. కనుక చదువుకున్న మీరు అనేక కారణాల వల్ల సృష్టి అనే మాటను మారుస్తున్నారు. సృష్టికర్త అంటే ఏదైనా కొత్త దానిని సృష్టించినవాడు అని అర్థం. ఉదాహరణకు మన చుట్టూ ఉన్న చెట్లు, జంతువులు, పక్షులు ఇవన్నీ ఒకప్పుడు సృష్టించినవే కదా. వీటి సృష్టి వెనుక ఒక వ్యక్తి సామర్థ్యం, పట్టుదల, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ అనేవి దాగి ఉన్నాయి. మనందరము జ్ఞాపకం ఉంచుకోవలసిన మొదటి సూత్రం ఏమిటంటే, మనందరిలో చాలా దాగి ఉన్న శక్తి, సామర్థ్యం, హిడెన్ ట్రెజర్ ఆఫ్ టాలెంట్ ఉంది అని. మనందరిలో చాలా దాగి ఉన్న శక్తి, సామర్థ్యం ఉంది అని. ఈ సామర్థ్యంను ఉపయోగించి మనం ఏదైనా కొత్త వస్తువును తయారు చేయటం, లేక కొత్త మనుష్యుల మధ్య ఒక కొత్త ఆలోచన కలిగించినప్పుడే ఈ సామర్థ్యానికి సార్థకత చేకూరుతుంది. అయితే అందరూ ఉన్న ఫలంగా సృష్టికర్త కాలేరు. దానికి ఒక పద్ధతి, మార్గం ఉన్నాయి. ఒక పండును ఒక రకం రుచితో తయారు చేయాలి అంటే ఏది కలిపితే మనం అనుకున్న రుచి వస్తుందో తెలియాలి.
తరువాత అది ఎటువంటి వాతావరణానికి అనుకూలంగా ఉంటుందో చూడాలి. ఎక్కడ సృష్టిస్తే దానికి ఉపయోగం అనే తరహా ఆలోచనలు మనకుంటే, ఎక్కడ సృష్టిస్తే దానికి ఉపయోగం అనే తరహా ఆలోచనలు మనకు ఉంటే, ఒక మెట్టు పైన ఉండే మనిషి ఒక మెట్టు పైన ఉండే మనిషివి అని అర్థం. ఒక మెట్టు పైన ఉండటం అంటే ఏమిటి? మనకి తెలియని విషయాలు ఆయనకి ఎన్నో తెలుసు అని. ఉదాహరణకు అవసరం ఏమిటి, దాని స్థితిగతులు, మానవుల అవసరాలు అన్నీ ఆ వ్యక్తికి తెలుసు. మరి మనం కూడా మనకు కావలసింది సృష్టించవచ్చా? మనం కూడా ఆ మనిషిలాగా తయారు కావచ్చా? అంటే తప్పకుండా ఖచ్చితంగా కావచ్చు. అయితే కొన్ని రకాల శ్రమలు తీసుకోవాలి, కాస్త కష్టపడాలి, కొంచెం ఎక్కువ కాలం కళ్ళు మూసుకొని గడపాలి. అనవసరంగా మన పనులను ఇతరులకు ఉపయోగించకుండా మన పనులను మనమే చేసుకోవాలి. ఇలా చేయటం వలన మనం సృష్టికర్తలం కావచ్చు. మీరు సృష్టికర్తలే అయితే మీ పేరు ఎప్పటికీ అలానే ఉంటుంది. మీరు సృష్టించిన వస్తువులతో అందరూ ఆనందం పొందుతారు. మీరు సృష్టికర్తలై అందరికీ ఉపయోగపడతారా? లేక మీ శక్తి సామర్థ్యాలను నిష్ప్రయోజనం చేసుకుంటారా? అది మీ చేతుల్లోనే ఉంది. కనుక మీరు మీ సామర్థ్యాన్ని ఉపయోగించి కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎంతోమంది యోగీశ్వరులు మీకు కనిపించి మీకు సహాయం చేస్తారు. 14వ ప్రశ్న, కర్మ అంటే ఏమిటి? అది ఎందుకు ఉంటుంది? దానిలో మంచి చెడు అను భేదాలు కూడా ఉంటాయా? ఆన్సర్, కర్మ అంటే ఒక పనిని లేదా ఒక చర్యను చేయటం. ఈ చేసే పని వల్ల మీకు వచ్చే పరిణామం ఏమిటి అని మీరు ఆలోచించడం జరుగుతుంది. ఈ విధంగానే ప్రతిరోజు మీరు పని చేస్తూ ఉంటారు. మీరు ఏ పని చేసినా దాని ఫలితం ఎలా ఉంటుందో అని అనుకుంటారు. ఒక్కోసారి ఏదో ఒక పని చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం అని కర్మలు చేస్తూ ఉంటారు. అయితే ఒక పనిని చేయటం వల్ల నేను ఎంతో నేర్చుకుంటున్నాను, దానివల్ల ఒక విద్యను నేర్చుకుంటున్నాను, దీనిని మళ్ళీ మళ్ళీ చేయటం వల్ల ఆ విద్యను పూర్తిగా అభ్యసించడం వల్ల దానిలో నేర్పరితనం లభిస్తుంది అనే అనుకోవాలి. ఈ విధంగా మనం ప్రతిరోజు మన నిత్య జీవితంలో పనిని చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల, ఆచరించడం వల్ల మనం భూమి మీదకు వచ్చిన పని పరిసమాప్తం అవుతుంది. మనం చేయాల్సిన పనులన్నీ చేయడమే, నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకొని వెళ్ళడమే మన విధి, కర్తవ్యం. మనం నేర్చుకోకపోవటం వల్ల, పని చేయకపోవటం వల్ల, మన ఆలోచన సరళి సరిగ్గా లేకపోవటం వల్ల మనకు కర్మ తగులుతూ ఉంటుంది. అంటే మనం నిత్యము కర్మలను మంచి చెడుగా విభజిస్తున్నాం. ఈ విధంగా చేయటం వల్ల మనం ప్రగతిని సాధించలేకపోతున్నాం. మనం చేయవలసిన పని ఏమిటంటే ప్రతి పనిని మనం పూర్తిగా చేయాలి, విభజించకూడదు. ఇకపోతే రెండవ రకానికి చెందిన మనుష్యులు జీవితంలో రెండు మాటల మీద ఆధారపడి ఉంటారు, మంచి చెడు. వారికి ప్రతి పని మంచి లేదా చెడు చేస్తుంది. అప్పుడే వారు దానిని పని అనుకుంటుంటారు. అందుకే ఆ పిచ్చివాళ్ళు మంచి కర్మ, చెడు కర్మ అని విభజిస్తూ ఉంటారు. వీళ్ళు నిజంగా పిచ్చివాళ్లే. ఎందుకంటే నువ్వు ఏ పనినైనా నేర్చుకోవటానికి చేస్తావు, అది ఎటువంటి ఫలితాన్ని ఇచ్చినా సరే. ప్రతి మనిషి మంచి చెడు అని రెండు తెగలు పెట్టుకొని ఏమీ తెలియక సతమతం అవుతూ ఉంటాడు. వాడు నన్ను కొట్టాడు, తిట్టాడు అని మీరు తనని తిట్టాడని వాడు. ఎన్ని జన్మలు ఈ విధంగా వృధా చేసుకుంటున్నారు. కనుక ఇప్పుడైనా మీరు ఆలోచించి ఎందుకు జన్మించామో తెలుసుకోండి. దాని వలన ఇన్ని జన్మలుగా సతమతం అవుతున్న మీరు బయటికి రాగలుగుతారు. లేకపోతే మీరు కర్మ అన్న పెద్ద అగాధంలో పడి బయటకు రాకుండా అలానే ఉంటారు. సదా గుర్తుంచుకోండి, ఎవ్వరు కూడా మీ గురించి ఆలోచించరు, పట్టించుకోరు. మీ అంతట మీరే బయటపడాలి. ఎవ్వరు కూడా మిమ్మల్ని బలవంతం చేయరు,
చేయలేరు. ఎందుకంటే మీ వాస్తవానికి మీరు మాత్రమే సృష్టికర్తలు కనుక అసలంతా మనం ఆలోచించే విధానంలోనే ఉంది. నాకు కర్మ గురించి తెలిసిన తర్వాత నేను నా ఆలోచన పద్ధతిని పూర్తిగా మార్చుకున్నాను. ప్రతి పనిని నేర్చుకొని అభ్యసించాలనే నేను వచ్చాను. నేను ప్రతి పనిని నేర్చుకొని అభ్యసించి దానికి సంబంధించిన ఆనందాన్ని పొందుతున్నాను. అందరినీ హింసించి తిట్టి కొట్టి ఆ అనుభవం ఏ విధంగా ఉంటుందో చూడకుండా నేను నేర్చుకుంటున్నాను అంటే మీ పూర్ణాత్మ మిమ్మల్ని అభినందించదంతే. అందరినీ హింసించి తిట్టి కొట్టి ఆ అనుభవం ఏ విధంగా ఉంటుందో చూడకుండా నేను నేర్చుకుంటున్నాను అంటే మీ పూర్ణాత్మ మిమ్మల్ని అభినందించదు అంతే. దానివల్ల మీ ఆత్మ మరింత క్షోభిస్తుంది. దీనివల్ల మీరు ఏమీ నేర్చుకోకపోగా మరింత దిగజారిపోతారు. మళ్ళీ మీరు నేర్చుకోవటం కోసం మరొక జన్మ తీసుకొని మీచే హింసించబడిన వారి చేత మీరు హింసించబడుతూ ఆ హింసల పాఠం పూర్తి చేయవలసి ఉంటుంది. కాబట్టి ఏ విధంగా హింసించకూడదు. కానీ ఆ హింసను గురించి మీరు నేర్చుకోవాలి అంటే ఇతరులు చేసే హింసను చూసి వారి ఆలోచనలను గ్రహించి వారు ఏ విధంగా ఉన్నారో చూడటం ద్వారా ప్రతి సందర్భంలో మీరు నేర్చుకోవచ్చు. కాబట్టి మిత్రులారా, మనం మన అంతరాత్మను ఏ విధంగా మభ్యపెట్టలేము. మనం ప్రతి సందర్భం నుంచి ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకున్నది మన మనస్సుకు అంతా తెలుసు. ఎప్పుడైతే ఆ లోపలి మనస్సు మీకు సర్టిఫికెట్ ఇస్తుందో అప్పుడు మీరు కర్మకు లోను కారు. మంచి చెడు అనే పదాల నుంచి విముక్తి పొందుతారు. దీనినే కర్మ తీరిపోవటం అంటారు. నెక్స్ట్ 15వ ప్రశ్న. పుణ్యం అంటే ఏమిటి? పురుషార్థం అంటే ఏమిటి? సమాధానం. చాలామందికి ఈ ప్రశ్న స్ఫురించదు, కానీ చూచాయిగా దాని గురించి తెలుసు. చాలామంది పుణ్యం పురుషార్థం అంటే ఏదో ఒక చాదస్తపు అర్థం చెప్తారు, కానీ అది చాలా తప్పు. పుణ్యం అంటే మీరు అనుకుంటున్నది మంచి పనుల మూట అని. మన గత జన్మలలో చేసుకున్న మంచి పనుల వలన మనకు లభించిన మంచి జాబితా అని. కానీ అది మంచి జాబితా కాదు. పుణ్యం అంటే మనం గత జన్మల నుంచి ఆధ్యాత్మికంగా ప్రాప్తించుకున్న ఆత్మ విజ్ఞానం. మళ్ళీ చెప్తున్నాను, పుణ్యం అంటే మనం మన గత జన్మల నుంచి ఆధ్యాత్మికంగా ప్రాప్తించుకున్న ఆత్మ విజ్ఞానం. ఈ ఆత్మ విజ్ఞానం అందరికీ ఉండదు, ఇది కొందరికి మాత్రమే లభించేది. బుద్ధుడు, జీసస్, శివుడు, కృష్ణుడు, మొహమ్మద్ మొదలైన వారు ఈ ఆత్మ విజ్ఞానం అంటే పుణ్యం సంపూర్ణంగా పొందినవారు. వీరందరూ ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతంగా ఉన్నవారు. అలాగే సత్యసాయిబాబా, గణపతి సచ్చిదానంద ఇలాంటి వారు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితిని పొంది మనతో ఉన్నవారు. అంటే పుణ్యం అనే మూట దగ్గర ఉన్నవారు. వీరందరూ అనంతమైన ఆధ్యాత్మిక చింతన వైపు ప్రయాణిస్తూ తమ జీవితాలను సార్థకం చేసుకున్నవారు. కాబట్టి వీరందరూ పుణ్య పురుషులు, పురుషార్థం తెలిసిన వారు. పురుషార్థం తెలియటం అంటే మనిషి యొక్క లక్ష్యం గురించి తెలుసుకోవటమే పురుషార్థం తెలుసుకోవటం. కనుక మిత్రులారా, మీరు ఏదో ఒక పెద్ద కంపెనీలో ఉన్నత పదవుల్లో ఉన్నంత మాత్రాన నేను పెద్ద మనిషిని, నేను చాలా సాధించాను అని అనుకుంటే మీరు బురదగుంటలో పడినట్లే. మీకు బురద తప్ప జీవితం యొక్క పరిమళం తెలియదు. బ్రతుకును హాయిగా ఉత్సాహంగా గడపడం రాదు. మీకు అసలు పుణ్యమే లేదు. కనుక మీకు పురుషార్థం వచ్చే అవకాశమే లేదు. మనిషికి ఆధ్యాత్మిక చింతన కలిగితేనే కానీ అతను ఎందుకు జీవిస్తున్నాడో తెలియదు. మీరు ఎందుకు బ్రతుకుతున్నారో మీకు తెలియదు. అంటే ఆధ్యాత్మిక జీవితానికి ఇంకా అర్హత సంపాదించుకోలేదని అర్థం.
ఇంకా పుణ్యం పురుషార్థం గురించి తెలుసుకోవాలంటే మీకు కనీసం ఇంకా 3-4 జన్మలైనా అవసరం. అంటే దాదాపు 150 సంవత్సరాలు పడుతుంది. అయితే ఈ జన్మ ఇంతేనా? నేను ఇంకా 200 సంవత్సరాలు ఆగి తీరాలా? నాకు మార్గమేది? అన్ని సంవత్సరాలు ఆగలేను అని అనుకుంటే వారికి నా గురువుగారు అంటే నేను కళ్ళు మూసుకొని కూర్చుంటే నాకు కనిపించిన వ్యక్తి మీలాంటి వారందరి కోసం ఒక చిట్కా చెప్పారు. అదేమిటంటే రోజు క్రమం తప్పకుండా కూర్చొని కళ్ళు మూసుకోవాలి. అలా కొన్నాళ్ళు అభ్యాసం చేయాలి. అలా చేయటం వల్ల మనకు కొన్ని విషయాలు తెలిసి ఒక కొత్త అవగాహన వస్తుంది. ఆ అవగాహనను మనం నిత్యము అన్ని పనులలోనూ ఆచరిస్తే మనకు ఖచ్చితంగా పుణ్యం వస్తుంది. పుణ్యం సంక్రమించిన మనిషికి వెంటనే పురుషార్థం తెలుస్తుంది. పురుషార్థం అంటే అసలు అర్థం జీవిత తీరు, జీవన సరళి అని అర్థం. అంటే మానవుడి సరి అయిన జీవన విధానం అన్నమాట. పుణ్యం సంక్రమించిన మనిషికి పురుషార్థం తెలుస్తుంది. అంటే ఆత్మజ్ఞానం ఉన్నవారికే సరి అయిన జీవిత విధానం తెలుస్తుంది అని. కనుక అందరి జీవితాల ఆనందం కోసం పుణ్యం పురుషార్థం చాలా ముఖ్యం. ఇవి రెండూ మన జీవితాల్లో రానంత వరకు మనం కారణం తెలియకుండా జీవిస్తూ మరణిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మనం నిత్యం జీవితం నుంచి అన్ని విషయాలను అవగతం చేసుకుంటామో అప్పుడే మనం ఒక కారణంతో జన్మ తీసుకున్న కారణ జన్ములము అవుతాము. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మనం నిత్యం జీవితం నుంచి అన్ని విషయాలు అవగతం చేసుకుంటామో అప్పుడే మనం ఒక కారణంతో జన్మ తీసుకున్న కారణ జన్ములము అవుతాము. అంతవరకు మన జన్మకు కారణం లేదు అన్నమాటే. ఇటువంటి నిస్సారమైన బ్రతికే కంటే ఈ జీవితం ఎందుకొచ్చిందో అర్థం చేసుకోండి. మీరు ఉద్యోగం చేసే చోటు, మీ దాంపత్య జీవితం, మీరు పుట్టిన స్థలం అన్నీ ఎందుకు ఇబ్బందికరంగా మీకు నచ్చని విధంగా ఉన్నాయి? ఇన్ని అవకతవకలు ఉన్నా మీరు ఎందుకు పుట్టారు? ఈ అవకతవకలలో మీరు మీ అస్తిత్వం కోల్పోకుండా మీ అసలైన నేను తెలుసుకొని మీ వ్యక్తిత్వంను మీరు వికసింప చేసుకునేటందుకు మీరు మీ చుట్టూ వాతావరణాన్ని ఒక ఛాలెంజ్గా ఎన్నుకున్నారు. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఈ విధంగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీకు త్వరలోనే పుణ్యం పురుషార్థం లభిస్తాయి. 16వ ప్రశ్న, 16th క్వశ్చన్. కోరిక అంటే ఏమిటి? కోరికలు తీరకపోతే మనం మళ్ళీ ఇప్పుడున్న విధంగానే జీవిస్తామా? కోరికలను జయించాలా? కోరికలు వదిలేస్తే గానీ మనకు మోక్షం రాదా? సమాధానం: అసలు మనిషి ప్రపంచంలోకి రావటానికి కారణం కోరికలు. కనుక మన కోరికలను విస్తరించకపోతే మనకు భూమి మీద ఈ పాట్లు తప్పవా? ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు, కానీ ఈ ప్రశ్న నన్ను విపరీతంగా వేధించింది. కనుక ఈ ప్రశ్నలకు సమాధానం కోసం నేను మళ్ళీ కూర్చొని కళ్ళు మూసుకున్నాను. కొంత సమయానికి నాకు వచ్చిన సమాధానం ఈ విధంగా ఉంది. కోరిక అంటే ఇచ్ఛ. ఇచ్ఛ అంటే ఒక వస్తువుపై మక్కువ, తినాలి, ఆనందించాలి అనే ఊహ. ఈ మానసిక స్థితిని కోరికలు అంటారు. కోరికలను అర్థం చేసుకోవటానికి రెండుగా విభజిద్దాం: శారీరక కోరికలు, ఆధ్యాత్మిక కోరికలు. శారీరక కోరికలలో తిండి, శరీర అలంకరణ, వస్తువులపై మక్కువ మొదలైనవి. ఆధ్యాత్మిక కోరికలలో మనం జన్మల గురించి తెలుసుకోవటం, మహాయోగులను దర్శించడం, 24 గంటలు ధ్యానంలో లీనమై ఉండటం, ఇంకా చాలా ఉన్నాయి. ముందుగా మీరు ఒక పని ఖచ్చితంగా చేయాలి. అదేమిటంటే ఆధ్యాత్మిక కోరికలను గుర్తించాలి. మీరు శారీరక కోరికలు తీర్చుకోవటానికి సమాజంలో ఏదో ఒక పని, ఒక ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తే సరిపోతుంది. కానీ అది అందరికీ వర్తించదు. కొందరికి డబ్బు, పలుకుబడి ఉంటుంది.
మరికొందరికి పై రెండూ లేకపోవచ్చు. సమాజంలో 100కి 90 మంది కోరికలు తీరకుండా ఉన్నారన్నమాట. అయితే కోరికలు తీరనంత మాత్రాన మళ్ళీ పుట్టే సమస్యే లేదు. మనిషి కోరికల కోసం ఈ లోకంలోకి రాడు. ఒక జీవిత విధానం, ఒక వాతావరణం కావాలి అని వస్తాడు. కాబట్టి అతని జన్మకు కోరికతో సంబంధం లేదు. కానీ జన్మించిన ప్రతి మనిషికి కోరికలు చాలా సహజం. కోరికల కోసం ప్రతి మనిషి తాను పడే శ్రమలను కష్టాలుగా పరిగణించకుండా తనకు కావలసిన చాలా గొప్ప ముఖ్యమైన వస్తువుల కోసం శ్రమిస్తున్నాను అని అనుకుంటాడు. మనకు కోరికలు సహజంగా ఉంటాయి. ఎవరైనా ఆ కోరికలు మన ముందు తీర్చుకుంటూ ఉంటే మనం ఆ కోరికలను పొందాము అనుకొని ఆనందించాలి. అప్పుడు మన కోరికలు తీరటమే కాకుండా మన కోరికల నుంచి మనస్సును నెమ్మదిగా విడదీసుకొని మనలో ఉండే అసలు నేనును తెలుసుకుంటాం. మీలోని మిమ్మల్ని పూర్తిగా తెలుసుకోవాలంటే కూర్చొని కళ్ళు మూసుకుంటే తప్పకుండా మీకు ఈ బాహ్యమైన కోరికల నుంచి విముక్తి లభిస్తుంది. ఇటువంటి మానసిక స్థితి ఎప్పుడైతే వస్తుందో అసలు శారీరక కోరికలే ఉండవు. మీరు అప్పుడు ఆధ్యాత్మిక ఉన్నతిని కోరుకుంటారు. ఎప్పుడైతే మీరు ఆధ్యాత్మిక జీవితం వైపు సాగిపోతారో అప్పుడు మిమ్మల్ని ఈ సామాజిక కోరికలు వేధించవు. అప్పుడు మీరు దేని గురించి పరుగులు తీయరు. మీరు ఒకవేళ ఏదేని ఒక కోరిక కలిగినా కళ్ళు మూసుకొని ఆ కోరిక తీరుతుందో లేదో అని ఆలోచించి తీరేటట్లు అయితే తీర్చుకుంటారు. మీకు ఒకవేళ ఏదేని ఒక కోరిక కలిగినా కళ్ళు మూసుకొని ఆ కోరిక తీరుతుందో లేదో అని ఆలోచించి తీరేటట్లు అయితే తీర్చుకుంటారు. కాకపోతే మర్చిపోతారు. అది లేకపోతే నాకు కష్టం, ఇది లేకపోతే నాకు నష్టం అనే మామూలు మనిషి ఆలోచనలు మనకి ఉండవు. కనుక మీరు ఇప్పుడు ఈ మానసిక రూపాన్ని తెలుసుకున్నారు. మిమ్మల్ని గురించి మీరు ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నారు. కోరికలు సహజం, జన్మ సహజం. ఇవన్నీ మీకు దాసోహం అయినవే. మీకు దేని మీద విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన ద్వేషం కానీ కలుగవు. మీకు ఏది కావాలో, ఏది వస్తే మీకు ఆనందం కలుగుతుందో మీకు తెలుస్తుంది. కనుక మీరు ఇప్పుడు మనిషి. ఎందుకంటే మీకు ఇప్పుడు నిజం తెలిసింది కదా. మీకు ఎటువంటి వికారాలు ఉండవు. మీ అసలైన మానసిక స్థితిని మీరు చేరుకున్నాక మీకు హద్దు లేదు, ఎదురు లేదు. ఈ స్థితిని మీరు పూజించే దేవతలు మీలాగా ఉన్నప్పుడే చేరుకున్నారు. ఈ స్థితిని మీరు పూజించే దేవతలు మీలాగా ఉన్నప్పుడే చేరుకున్నారు. మీకు ఇది కష్టమైన పనేమీ కాదు. కనుక మిత్రులారా, ఈ విధంగా మనం కోరికలను మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. కనుక మనం నిత్యము ఆధ్యాత్మిక జ్ఞానం వైపుకు వెళదాం. ఈ రోజుతో నేను అనుకున్న 17 ప్రశ్నలు పూర్తి కావచ్చాయి. ఈరోజు నా చివరి ప్రశ్న 17వ ప్రశ్న. నిన్ను నువ్వు తెలుసుకో అంటే చాలా కాలం నుంచి నేను ఒంటరివాడిని అన్న భావన కలిగేది ఎందుకు? ఈ ప్రశ్న విషయంలో నాకు మొట్టమొదట్లో దాని అర్థం తెలిసేది కాదు. మామూలు దైనందిన విషయాలను అర్థం చేసుకునే మన సాధారణ మానసిక స్థితి ఈ పై ప్రశ్న అర్థం చేసుకోవటానికి సరిపోదు. కనుక ముందు ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్న విధంగానే ఈ ప్రశ్నకు కూడా కూర్చొని కళ్ళు మూసుకొని సమాధానం కనుక్కున్నాను. కూర్చున్న వెంటనే ఒక వ్యక్తి కనబడి, నాయనా, నీకు కలిగిన ప్రశ్నలకు వాటి సమాధానాలకు ధ్యానం అనబడే ప్రక్రియను ఉపయోగించావు. నువ్వు ఇంతవరకు రకరకాల ప్రశ్నలు అడిగావు. నువ్వు నిద్రలోనూ జాగ్రత్త అవస్థలోనూ రకరకాల అనుభవాలను చవిచూస్తూ ఉంటావు. వాటికి నీ రీతిలో నువ్వు స్పందిస్తూ ఉంటావు. ఇవన్నీ అంటే ఈ స్పందనలన్నీ నీ గత జన్మలు. నీ ప్రస్తుత జీవిత విధానం నువ్వు ఎన్నుకున్న గమ్యం లాంటి ఎన్నో కారణాల మీద ఆధారపడి ఉంటాయి.
ప్రతి మనిషిలోనూ నేను, నాది అనే భావన ఉంటుంది. ఈ భావాల వల్లే తాము చేసే పనులకు ఇతరుల విధానాలను తనలో ఉన్న నేను తన మెదడులోని కణాల వల్ల తనదైన రీతిలో స్పందిస్తాడు. దీనికి చలించని మనస్తత్వం కొంతమంది మహానుభావులకు ఉంటుంది. అయితే చేరవలసిన మానసిక స్థితిని వారు ఏ విధంగా చేరగలుగుతారు? మరి వారు కూడా మనలాంటి మనుషులే కదా. కానీ కాలక్రమేణా వారు తాము నిత్యం ఎదుర్కొనే పరిస్థితులనన్నింటినీ పరిశోధించి ప్రతి సందర్భం నుంచి ఏదో ఒకటి నేర్చుకొని జాగ్రత్తగా పరిశీలించడం మొదలు పెడతారు. ఇలాంటి వారు చేసే తప్పొప్పులను సులభంగా తెలుసుకుంటారు. ఏ పరిస్థితిని నిర్లక్ష్యం చేయరు. పరిస్థితులు, సమయము సహకరించకపోయినా తాము చేసే పనిని వదలక తమ వ్యక్తిగత ఉన్నతిని ఎల్లవేళలా అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. ఏదైనా ఇష్టం కలగని పక్షంలో ఎందుకు ఇష్టం లేదో తెలుసుకుంటారు. తరువాత అది తమ వ్యక్తిగత ఉన్నతికి ఏ విధంగా తోడ్పడుతుందో తెలుసుకొని ఆ చిన్న సంఘటనలకు కూడా తమకు అనుగుణంగా మార్చుకొని సంఘటనలను కూడా తనకు అనుగుణంగా మార్చుకొని తమ ఉన్నతికి ఉపయోగించుకుంటుంటారు. తమ మనస్సాక్షి సరే అన్న తరువాతే ఆ పని చేస్తారు. కొందరికి మనస్సాక్షి మనకు రకరకాలుగా సంకేతాలను అందించి మన మెదడుకు, మన ఆధ్యాత్మిక ఉన్నతికి ఎంతో ఉపయోగపడుతుంది. మనం చిన్నప్పుడు అంతర్గతమైన నేనును వినేవాళ్ళం. కాలక్రమేణా పరిస్థితుల ప్రభావం వల్ల, తల్లిదండ్రుల మాటల వల్ల మనం నేనును పూర్తిగా మర్చిపోయాం. ఈ మరుపు వలన మనం ఇక్కడికి వచ్చిన పనిని, మనం నేర్చుకోవలసిన పనిని అశ్రద్ధ చేస్తూ ఉంటాం. అలా చేయటం వల్ల మనం మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాం. ఇలా మర్చిపోవటం వల్ల కొన్ని ప్రశ్నలు మనకు చాలా భయాన్ని కలిగిస్తాయి. మనలో ఉండే భయాలు పోవాలంటే మనలోని ఉన్న నేనును అనుక్షణం గమనించాలి. అది ఇచ్చిన సూచనలను మనస, వాచ, కర్మణ అనునిత్యము ఆచరించాలి. మనం మన మనస్సాక్షితో వంతెన ఏర్పరచుకోకపోతే మన మనస్సాక్షి మనకి ఏ విధంగా సహాయపడలేదు. ఈ విధంగా మనం మన మనస్సును సరిగా అర్థం చేసుకోకపోవటం వల్ల మనలో జీవించాలన్న కోరిక నశించి జీవితంలో అందాలు, ఆనందాలు అనుభవించకుండా జీవితం నిస్సారంగా మారుతుంది. కొన్ని సందర్భాలలో మనలో ఉన్న నేను మనకు కొన్ని ఆలోచనలను గట్టిగా చెబుతూ ఉంటుంది. అది చెప్పిన విషయాలు మనకు భ్రమలుగాను, భయంగాను అనిపిస్తాయి. అందుకే అప్పుడప్పుడు నాకు తెలుసు ఆ పనే అవ్వదు, నాకు ముందే తెలుసు అని మన మనస్సు స్ఫురిస్తూ ఉంటుంది. అలా అనిపించే భావనలే నేను అంటారు. ఎప్పుడైతే మీరు దానిని గుర్తించి పాటిస్తారో అప్పుడే మిమ్మల్ని మీరు గెలుచుకుంటారు. అప్పుడే మీ గుణగణాలను తెలుసుకుంటారు. తెలుసుకోవటమే కాకుండా మీ దినచర్యలో కూడా మార్పులు కనుగొంటారు. ఈ మార్పులను సూచించిన మీ లోపల ఉన్న మీరే కాబట్టి ఈ మార్పులను సూచించేది మీ లోపల ఉన్న మీరే కాబట్టి ఎంతో సామర్థ్యం, శక్తి కలిగి ఉన్న మీలోని మిమ్మల్ని అశ్రద్ధ చేయవచ్చు. దానివల్లే మీరు ఆధ్యాత్మిక ప్రగతి ఇహ నా పరా ఇహా నా పరా నా కలుగుతుంది. దీనివల్లే మీకు ఆధ్యాత్మిక ప్రగతి ఇహా నా పరా నా కలుగుతుంది. ఆధ్యాత్మిక ప్రగతి మీలో ఉన్న నేను వల్లనే కలుగుతుంది. తుది పలుకులు. ఇన్ని రోజులు మీరు ఏమీ చేయక ఆధ్యాత్మికంగా ఏది చెప్పినా వినని వారు పరమ మూర్ఖులు. మూర్ఖులను చూసి జ్ఞానులు నవ్వి ఊరుకుంటారు. అడగనిదే ఎవరు ఏమీ పెట్టరు. అంతా చదివి ఆచరణలో పెట్టని వారు నిజంగా మూర్ఖులు. ఈ మూర్ఖత్వము నుంచి మీరు బయటపడండి. అప్పుడే మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. ఇది పెద్ద విషయం కాదు.
అలా అని 1 గంటలో తెలుసుకోవాలనుకున్నా పొరపాటే. మీరు ఈ జన్మ అంతా ఒక నిరంతర అభ్యాసంగా తీసుకొని మిమ్మల్ని మీరు అనుక్షణము గమనించుకుంటూ కొత్త విషయాలు తెలుసుకుంటూ మీ జీవితంలో నిత్యము ఉపయోగిస్తూ ఉంటే మీరు కూడా నాలాంటి వారు అవుతారు. మీరు కూడా నా అంత సుఖంగా సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్న తర్వాత మీకు భయం ఉండదు. మీరు ఎప్పుడూ మీకోసమే జీవిస్తారు. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటే చాలు, ఇతరులతో అవసరం లేదు. మీరు ఇతరుల కోసం చేయటం వల్ల మీరే నష్టపోతారు. సన్యాసులు వారి కోసం వారు జీవించి తాము ఆనందంగా అది లేదు ఇది లేదు అనే చింత లేకుండా హాయిగా జీవిస్తారు. అయితే మనం మాత్రం ఈ సంఘంలోనే ఉంటూ ఏ పరిస్థితికి చలించకుండా ఉంటే అడవుల్లో ఉన్న ఆ సన్యాసుల కంటే గొప్పవాళ్ళం కాగలం. కనుక మీలో ఉన్న నేనును మేల్కొలిపి మీ ఆధ్యాత్మిక జీవితానికి నాంది పలకండి. ఈ నాంది పలకటం ఎలాగా అనేది ఎవరూ మీకు చెప్పక్కరలేదు. మీరంతటి మీరే తెలుసుకోగలుగుతారు. మీకోసం మీరే పాటుపడాలి. మీ లోపల ఉన్న నేనును మేల్కొల్పటానికి ఏ మంత్రము ఉచ్చరించవలసిన అవసరం లేదు, ఏ పూజ చేయవలసిన అవసరం లేదు. మనస్సును ప్రశాంతంగా పరుచుకొని దానికి సలహా ఇచ్చి ఇప్పటి నుంచి నేను నా అసలు నేను కలిసి జీవిస్తాం. ఇప్పటి నుంచి నేను నా అసలు నేను కలిసి జీవిస్తాం. ఇందులోని అన్ని పరిస్థితులలోనూ అన్ని అవస్థలలోనూ ఇద్దరూ కలిసి జీవిద్దాం అని సలహా ఇచ్చుకోవాలి. అదే మిమ్మల్ని మీరు తెలుసుకునే మార్గం. ప్రతి ప్రశ్నకు ఒక జవాబు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక జవాబు, ప్రతి చర్యకు ఒక ఫలితం. నా ముందుకు తీసుకువచ్చింది నా లోపల ఉన్న నేను. ఇన్ని రోజులు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నా జీవితం అత్యంత శోభాయమానంగా సంతోషంగా సుఖంగా ఉంది. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎన్నో సంవత్సరాలు ఈ సంఘంలో బ్రతికి ఇచ్చాను. ఇప్పుడు మాత్రం నా జీవితం నా కోసమే. నా జీవితాన్ని ఒక పెద్ద విజయంలా మలుచుకున్నాను. ఒక చిన్న నిజం తెలుసుకోలేకపోవటం వల్లనే ఈ 17 ప్రశ్నలు నన్ను వేదనకు గురి చేశాయి. ఇప్పుడు ఈ 17 ప్రశ్నల సమాధానాలు నా జీవిత సత్యాలు. నాకు ఒక్కడికే ఇవి సత్యాలు అయితే పుస్తక రూపంలో నేను వ్రాసేవాడిని కాను. ఇవి అందరికీ సత్యాలే. ఇవి అందరికీ ఉపయోగపడేవి. మీరు ఈ చిన్న చిన్న నిజాలను గమనించి మీ నిజ జీవితంలో అన్వయించుకున్న రోజే మీకు నిజమైన పుట్టినరోజు. ఈ చిన్న చిన్న సత్యాలు తెలుసుకోలేనంతకాలం మీరు బ్రతికినా చనిపోయిన వాళ్ళ కిందే లెక్క. జీవం ఉన్న మనిషిని కావాలి అని మీరు ఎంత అనుకుంటారో అంత ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. మీకు సమయం తగ్గిపోతూ ఉంది. మీరు మళ్ళీ మరణించే సమయం వస్తుంది. జీవితం జీవించడానికే. అది మీకోసం మీరు జీవించినప్పుడే ఈ సత్యం తెలుస్తుంది. తెలుసుకున్న సత్యాన్ని ఆచరణలో పెట్టండి. మేము నేర్చుకునేది చాలా ఉంది, నేర్చుకున్నది ఆచరణలో పెడదాం అని అనుకునే వారికి ఇది మంచి అవకాశం. అభినందనలు. ధ్యానం చేసే పద్ధతి ఆనాపానసతి. సుఖాసనంలో హాయిగా కూర్చొని చేతులు 2 కలిపి కళ్ళు 2 మూసుకొని ప్రకృతి సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఏకధారగా గమనిస్తూ ఉండాలి. ఏ దేవతా రూపాన్ని గురు రూపాన్ని ప్రత్యేకంగా ఊహించుకోరాదు. ఏ దైవ నామస్మరణ ఉండరాదు. మామూలుగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలనే ఆహ్లాదంగా గమనిస్తూ ఉండాలి. ధ్యానం నిర్విషయం మనః. మధ్య మధ్యలో అనేక ఆలోచనలు వస్తూ ఉన్నా వాటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ శ్వాస మీదకే ధ్యాస మరల్చుతూ ఉంటే క్రమక్రమంగా ఆలోచనారహిత స్థితి కలుగుతుంది. మనస్సు నిర్విషయం, శూన్యమైపోతుంది. ఇదే ధ్యాన స్థితి. అనునిత్యము ధ్యానాభ్యాసం.
ఎవరి వయసు ఎంత ఉంటుందో కనీసం అన్ని నిమిషాలు తప్పనిసరిగా రోజుకి 2 సార్లుగా ధ్యానం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు నియమబద్ధంగా ధ్యాన అభ్యాసాన్ని అలవాటు చేసుకోవాలి. పుస్తక పఠనం. పుస్తకాలు చదవటం వలన మనకు మొత్తం ప్రపంచ విషయాలన్నీ తెలుస్తాయి. ప్రపంచంలో ఉండే యోగుల జీవిత చరిత్రలను శ్రద్ధగా పఠనం చేస్తే వారి అనుభవాలను, వారి బోధనలను తెలుసుకోవచ్చును. మహాయోగుల జీవిత చరిత్రలను చదవటం వలన వారు జీవితాంతం కష్టపడి సాధించిన ఫలితాలను కొన్ని గంటల్లో చదవటం వలన మనకు అన్ని సంవత్సరాలు కష్టపడకనే వాటి సారాంశాన్ని గ్రహించి మన అభివృద్ధికి సోపానాలుగా చేసుకోవచ్చును. ఉదాహరణకు బుద్ధుడు 6 సంవత్సరాలు ధ్యానం చేసి దుఃఖానికి కారణం తృష్ణ, తృష్ణకి కారణం అవిద్య అని కనుక్కొని ప్రపంచానికి చాటి చెప్పాడు. కానీ మనం 6 సంవత్సరాలు కష్టపడకనే 1 నిమిష కాలంలో దానిని చదివి తృష్ణని వీడితే ఇక దుఃఖం ఉండదు అని తెలుసుకోవచ్చును. పుస్తక పఠనం ద్వారా ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకొని మనలో ఉన్న మూఢనమ్మకాల్ని, మూర్ఖత్వాలను వదిలించుకొని మన పురోగతికి మనమే దారి ఏర్పరచుకోవచ్చును. ముఖ్యంగా మానవుడు చనిపోవటం అనే మాటలను తలుచుకోవటానికి భయపడతారు. అసలు చనిపోవటం అనేది 2 పగళ్ళ మధ్య నిద్రలాగా, 2 జీవితాల మధ్య విశ్రాంతి. ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకుంటామో ఇంకా మనకు చనిపోవటం అంటే భయం పోయి అది వచ్చినప్పుడు ఆనందంగా స్వీకరిస్తాము. అప్పుడే మనం స్వయంగా స్వ ఇచ్ఛతో ఎన్నుకొని తీసుకున్న ప్రస్తుత జీవితాన్ని ఆనందమయంగా ఉండేలా చూసుకుంటూ మన పురోగాభివృద్ధి వైపు పయనించగలుగుతాం. పైన చెప్పిన విషయాల లాంటివి అనేకం తెలియాలంటే మనకు యోగులు రచించిన పుస్తకాలలోనే దొరుకుతాయి. అలాంటి పుస్తకాలనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు ప్రచురించారు. బ్రహ్మర్షి పత్రిజీ నిర్దేశకత్వంలో ప్రచురించిన పుస్తకాల పట్టికను, అనువాద గ్రంథాల పట్టికలను ఇక్కడ కనపరుస్తున్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి విశేషమైన ఆధ్యాత్మిక గ్రంథాలను చాలా ప్రచురించారు. థ్యాంక్ యూ. బ్రహ్మజ్ఞాన బ్రహ్మానంద ప్రాప్తిరస్తు. తదాస్తు.